చూపించారు ఏం చెప్తారు? దీనిలో ముద్ర నా ముద్ర అని నేను చెప్పలేను. ఎందుకంటే ప్రభుత్వాధినేతగా ముఖ్యమంత్రి గారు దీని మీద సంపూర్ణ అవగాహన కలిగిన నాయకుడు ఆయన. అనేక కార్యక్రమాలు తీసుకొస్తున్నాం. ఇవాళ ఉచిత క్యాన్సర్ ఈ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఉచిత స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నాం. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా పెట్టలేదు, మనమే ముందు మొదలుపెట్టాం. బ్రెస్ట్ క్యాన్సర్కి, ఓరల్ క్యాన్సర్కి, సర్వైకల్ క్యాన్సర్కి ఇవాళ ఉచిత స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నాం. దాంట్లో సస్పెక్టెడ్ కేసెస్ వచ్చి దానికి 18,000 మంది హెల్త్ ప్రొఫెషనల్స్ని ట్రైనింగ్ ఇచ్చాం. హోమీ బాబా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్స్తో కొలాబరేట్ అయ్యి ఇది వచ్చిన తర్వాత వాటిని క్యాన్సర్ ముందులో గుర్తించడానికి అవకాశం ఉంటుంది. దానికి మళ్ళీ ప్రివెంటివ్ ఆంకాలజీ యూనిట్స్ పెట్టి కన్ఫర్మేటరీ టెస్ట్ చేస్తున్నాం. ఈ కేసులు పెరుగుతున్నాయి కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని కర్నూలులో స్టేట్ క్యాన్సర్ సెంటర్ని చేశాం. విశాఖపట్నం రేడియాలజికల్ ఆంకాలజీ యూనిట్ని ప్రారంభించాం. కడపలో కాంప్రహెన్సివ్ క్యాన్సర్ సెంటర్ని మొదలుపెట్టాం. L1 సెంటర్గా గుంటూరు క్యాన్సర్ సెంటర్ని తయారు చేశాం. తద్వారా క్యాన్సర్ డిసీజ్ బర్డన్ను తగ్గించే ప్రయత్నం ఒకవైపు చేస్తున్నాం. రెండో వైపు 80% డిసీజ్ బర్డన్ ఉంటున్న 10 డిసీజులను గుర్తించి వాటిని హైపర్ టెన్షన్, డయాబెటీసు, CVD, CKDs, COPD వీటిని గుర్తించి వాటిని దాంట్లో అవగాహన, ఎందుకంటే ఇవన్నీ లైఫ్ స్టైల్ కారణంగా లేదా ఫుడ్ హ్యాబిట్స్ కారణంగా వస్తున్న ఎక్కువ హైపర్ టెన్షన్, డయాబెటీస్ వాటిని గుర్తించి ఒక సైంటిఫిక్గా ఇప్పుడు మారుతున్న ఏఐని కానీ మెషిన్ టూల్స్ని ఇంటిగ్రేట్ చేసుకుంటూ టెక్నాలజీని అనుసంధానం చేసుకుంటూ ఇవాళ ఆ డిసీజ్ బర్డన్ తగ్గించే ప్రయత్నం, అవగాహన కల్పించి డిసీజ్ బర్డన్ అంటే ఎప్పుడు కూడా రియాక్టివ్ క్యూరేటివ్ అప్రోచ్ ఉండేది గతంలో. వచ్చిన తర్వాత చూద్దాం, వచ్చిన తర్వాత రియాక్టివ్ క్యూరేటివ్ అట్లా కాకుండా మేము ప్రిడిక్టివ్ ముందే ప్రిడిక్ట్ చేసే విధంగా, తర్వాత ప్రివెంటివ్, తర్వాత వెల్నెస్ అప్రోచ్ దిశగా తీసుకెళ్లాల్సిన ముఖ్యమంత్రి గారు ఆదేశాలు. ఆయన ఆదేశానుసారం ఇవాళ అనేక కార్యక్రమాలు తీసుకొస్తాం. సంజీవని అనే ఒక కార్యక్రమాన్ని కూడా తీసుకురావడం జరుగుతూ ఉంది. అది వ్యక్తిని ముందే మేమే టెస్టులు చేసి వ్యక్తులు గుర్తిస్తాం, ఏది నార్మల్గా ఉన్నారా చేస్తాం. ముందే ఈ 42 రకాల టెస్టులు ఈ రాబోయే రోజులు ఇంటి దగ్గరికి వెళ్ళి చేస్తున్నాం. కుప్పం పైలట్ ప్రాజెక్ట్ చేశాం, చిత్తూరు కూడా చేసి టార్గెటెడ్ పాపులేషన్లో ఈ హైపర్ టెన్షను, డయాబెటీసే ప్రధాన కారణం అన్ని దీనికి. అందుకని వాటిని గుర్తించి క్యాన్సర్ ఎలాగూ స్క్రీనింగ్ పరీక్షలు చేస్తున్నాం. గుర్తించిన నార్మల్గా ఉంటే నార్మల్గా ఉన్నారు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పడం. లో రిస్క్లో ఉన్నారు, జాగ్రత్తలు తీసుకోండి, ఇది ఈ ఫుడ్ హ్యాబిట్స్ ఉండాలా, ఈ రకంగా ఉండాలి అని. మూడోది మీడియం రిస్క్ ఉంటే వాళ్ళకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఏ ఫుడ్ ఏ రకంగా తీసుకోవాలి, లేదా లైఫ్ స్టైల్ చేంజెస్ ఏం చేసుకోవాలి. హై రిస్క్ ఉన్న వాళ్ళకి నిరంతరం మళ్ళీ 6 నెలలకు ఒకసారి మళ్ళీ పరీక్షలు నిర్వహించడం. దీనికి సంజీవని అనే ఒక ప్రాజెక్ట్, ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి ఆ ప్లాట్ఫామ్ ఆధారంగా వాళ్ళకి టెక్నాలజీ ఆధారంగా వాళ్ళు తీసుకోవాల్సిన మందులు, ఫాలోఅప్ చర్యలు కూడా మేమే చేపడుతున్నాం. తర్వాత 2-way కాల్ ఉంటుంది, మా దగ్గర నుంచి కాల్ వెళ్తుంది, వాళ్ళు కూడా ఏ చిన్న అనుమానం వచ్చిన ఫోన్ కాల్ ద్వారా, ఎందుకంటే వాళ్ళ డేటా కంప్లీట్గా మా దగ్గర ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ మెయింటైన్ చేస్తుంటాం. ప్రతి పేషెంట్ కావాల్సిన డేటా మీ బ్లడ్ గ్రూప్ దగ్గర నుంచి, మీ దగ్గర నుంచి, మీరు గతంలో హాస్పిటల్కి వస్తే ఏ కారణంగా వచ్చారు, జ్వరం కారణంగా వచ్చారా, జలుబు కారణంగా వచ్చారా, డయేరియా కారణంగా వచ్చారా, ఈ డేటా అంతా ఉంటుంది. అప్పుడు వాడిన మందులు చెప్తాం, లేదా ఇతరత్ర ఏదన్నా ఉంటే కూడా ఈ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఉంటే వాటికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా చెప్పి, అంటే ఒక వ్యక్తి కేంద్రంగా ఆరోగ్య వ్యవస్థ నిర్మించే ప్రయత్నం కూడా చేస్తున్నాం. ఇది గతంలో కూడా ఇప్పుడు అర్బన్ హెల్త్ సెంటర్స్ కానీ, రూరల్ హెల్త్ సెంటర్స్ కానీ ఉండడం, అక్కడ ఇన్ని రకాల దాదాపుగా ఒక 100 రకాల వైద్య పరీక్షలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీని ప్రకారం ఉంటాయి. ఒక గ్రామాల్లో పోతే 14 రకాల, మన ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో 14 రకాల టెస్టులు ఉంటాయి, 60 రకాల మందులు ఉంటాయి. దాన్ని మీరు చేశారు సార్? ఇంకా లేదు, కేంద్ర ప్రభుత్వం నామ్స్ ఉన్నాయండి, దాన్ని మనం ఏం చేయలేము. ఎందుకంటే PSCలు, విలేజ్ ప్రైమరీ హెల్త్ కేర్ అంతా మనం కేంద్ర ప్రభుత్వం దీని ప్రకారమే, NHM దీని ప్రకారమే నడుస్తుంది. నిధులు కూడా అక్కడి నుంచే వస్తాయి, ఫైనాన్స్ కమిషన్ కానీ, లేదా PM అభిమ్ కింద కానీ, ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ కింద కానీ నిధులు వస్తాయి. వాళ్ళకి కొన్ని స్టాండర్డ్స్ ఉన్నాయి, చాలా రోబస్ట్ స్టాండర్డ్స్, SOPs ఉంటాయి, దాని ప్రకారమే పోవాల్సి వస్తుంది. కాబట్టి ఆ టెస్టులు ఆ గ్రామాల్లో సరిపోతాయి. అయితే మేము చేస్తున్న ఇంప్రూవ్మెంట్ అంటే 104ని రాష్ట్ర ప్రభుత్వం తరఫున 42 రకాల టెస్టులు చేసే విధంగా ఎక్విప్మెంట్ గ్రామంలో ఉంటే ఇప్పుడు 42 రకాలు తీసుకెళ్ళి ఇంటి దగ్గరికి వెళ్ళి చేసే ప్రయత్నం చేస్తున్నాం. దాని తర్వాత డేటా కూడా చేస్తున్నాం. ఇప్పుడు ప్రతిదీ ఇంతకుముందు ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ కాంప్లయన్స్ ఉండేది కాదు, ఇప్పుడు అది మ్యాండేటరీ చేస్తున్నాం. ప్రతి చోట డేటా అబా ఐడి ఇవ్వడం, అబా ఐడి తర్వాత యూనిక్ ఐడి ఉంటుంది. దాని తర్వాత ఏ పేషెంట్ ఎక్కడికి పోయినా, దేశంలో ఎక్కడికి పోయినా కూడా అబా ఐడిని చూసేసుకొని వాళ్ళ హెల్త్ రికార్డ్ తీసుకోవడానికి అవకాశం. అంటే ఒక వ్యక్తి తీసుకెళ్ళి ECG తీశాడు, లేదా అల్ట్రాసౌండ్ చేసుకున్నాడు, మళ్ళీ తర్వాత 6 నెలల తర్వాత ఏదో చిన్న సమస్య వస్తే చేయాల్సిన అవసరం లేదు, పాత రికార్డు చూసి చేయొచ్చు చెప్పచ్చు. ఎందుకంటే ఎక్కువసార్లు రేడియేషన్కి ఎక్స్పోజ్ కావాల్సిన అవసరం లేదు. చేసుకున్న పరీక్షని మళ్ళీ చేసుకుని ప్రభుత్వానికి భారం కానవసరం లేదు, లేదా వాళ్ళు సొంతంగా చేసుకుంటుంటే వాళ్ళ అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ కూడా తగ్గించే దిశగా కూడా ఈ ప్రయత్నాలు చేస్తున్నాం. మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే కొత్తగా మద్యం కుంభకోణం
పాత గవర్నమెంట్లో మద్యం కుంభకోణం జరిగిందని తెర మీకు తీసుకురావడం, దానికి సంబంధించి ఈడీ కేసులు పెట్టడం, చాలామంది వరకు అంటే ఆ స్థాయిలో చాలామంది కీలకమైన నేతలు ఎంపీల వరకు కూడా అరెస్ట్ అయ్యారు ఆ కేసులో. తర్వాత చూస్తే ఏమో కల్తీ లడ్డు అన్నారు, దానికి సంబంధించి నెయ్యిలో కల్తీ జరిగింది, దాన్ని సిట్ వేశారు, దాన్ని జరిగింది. ఏంటి సార్ ఇవన్నీ కష్ట సాధింప నిజంగా జరిగినట్ట? జరిగితే ఎందుకు అంతిమ లబ్ధిదారుడు ఎవరు అనేది చాలామందిలో కూటమి నేతలోనే కనిపిస్తుంది. ఎందుకు అక్కడ వరకు వెళ్ళకపోతే ఏంటండి, రాష్ట్రంలో మీరు ఎవరిని అడిగినా ఏ మూలు అడిగినా కూడా మద్యం ఎలా జరిగిందో, డిజిటల్ చెల్లింపులు కాకుండా నగదు చెల్లింపులు ఎందుకు జరిగాయో అందరికీ తెలుసు. ఆ లబ్ధిదారు ఎవరు కూడా తెలుసు. అయితే ఏమవుతుందంటే ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో మనం రాజ్యాంగానికి లోబడి పనిచేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీనికన్నీ న్యాయ వ్యవస్థ ఉంటుంది, దాని ప్రకారం పోవాలి. కానీ ఇష్టారాజ్యంగా ఏ ప్రభుత్వమైనా కూడా కక్ష సాధింపు చేస్తానని చెప్పి జైలులో పెట్టడానికి లేదు. న్యాయస్థానాలు ఉన్నాయి. న్యాయస్థానాల పరిధిలో వాళ్ళు చేస్తున్న మనం ఏ ఆధారాలు అయితే చూపగలుగుతామో వాటిని బట్టి న్యాయస్థానాలు నిర్ణయం చేసుకుంటాయి. ఎప్పుడో 2010లో 2011లో వచ్చిన సిబిఐ కేసులు కూడా ఇంకా నడుస్తూనే ఉన్నాయి. కొన్ని లొసుగులు ఉన్నాయి. లొసుగుల్లో ఉన్నప్పుడు చాలా క్రిమినల్ మైండ్ ఉన్న వాళ్ళు వాటిని ఏ రకంగా చూస్తారో మనకు తెలుసు. చూసాం. ఆధారాలు ఉన్నాయనే విషయం నాకు ఎలా తెలుస్తుంది? ఆధారాలు అనేవి క్యాబినెట్లో మంత్రి అయినా ఈ విచారణ సంస్థలు మాకు చెప్పవు కదా ఆధారాలు ఏమున్నాయి మేమున్నాయని. పబ్లిక్ డిస్కషన్ ఉండదు, కోర్టుకు సమర్పిస్తాయి, కోర్టు పరిధిలో ఉంటాయి. కోర్టు వాటిని చూసిన తర్వాత ఆధారాల్లో ఎంతవరకు వాస్తవం ఉందో చూసిన తర్వాత నిర్ణయం తీసుకుంటుంది. కానీ ఇప్పుడు ఎక్కడైనా అనేక దీనిలో నిజమైన నేరవస్తులు బయట కూడా పడుతుంటారు, చూస్తూ ఉంటాం మనం. అంటే మద్యం కుంభకోణం చూస్తే కనుక ఢిల్లీకి సంబంధించి చూస్తే అందులో కోర్టు కొట్టేసింది ఆ కేసు. కేసులో లేదు. మళ్ళీ ఇప్పుడు సుప్రీంకోర్టు పోయింది. సుప్రీంకోర్టు కూడా దాని మీద మాట్లాడారు. అసలు ఈ రకమైన తీర్పు ఎలా ఇస్తారనే కామెంట్ కూడా చేయడం జరిగింది. కాబట్టి ఇంకా తెగలేదు అది. ఒక చిన్న కింద కోర్టులో అయిపోయినంత మాత్రాన పై కోర్టులో అదే వస్తుందని అనుకోవడానికి లేదు కదా. కాబట్టి ఆ కోర్టు మీద ఇంకా తుది తీర్పు రాలేదు. తుది తీర్పు వచ్చినప్పుడు దాంట్లో వాస్తవాలు అనేది బయటకు వస్తాయి. వచ్చే ఏడాది నుంచి పాదయాత్ర చేస్తాను, ప్రజల్లో ఉంటాను నేను, చంద్రబాబు నాయుడుకి చుక్కలు చూపిద్దాం అనేది కేడర్కి ఉద్దేశిస్తూ మొన్న జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్య. ఏమంటారు సార్? చంద్రబాబు నాయుడు గారికి చుక్కలు చూపించడం, ఆయన పాదయాత్రకి చంద్రబాబు నాయుడు గారికి చుక్కలు చూడడానికి సంబంధం ఏంటి? అది మీరు అనేది ఆయనకు ఆ చిత్తశుద్ధి ఉంటే ఎమ్మెల్యే గెలిచిన తర్వాత అసెంబ్లీకి వచ్చి చుక్కలు చూపించచ్చు కదా. అసెంబ్లీకి వచ్చి సమస్యల మీద మాట్లాడవచ్చు కదా. అసెంబ్లీ కన్నా మంచి వేదిక ఏముంటుంది మీకు ప్రజలకు చేరడానికి? ఏ విషయం మీదైనా మీరు నిలదీయచ్చు కదా, ఒక అంకుశంలాగా పనిచేయచ్చు కదా. బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పార్టీ రోల్ని మీరు నిర్వహించకుండా, పాత్ర నిర్వహించకుండా నేను పాదయాత్ర చేస్తా అని చెప్తానే ఉన్నారు ఒక సంవత్సరం నుంచి. ప్రజలు గతంలో మీరు చేసిన పాదయాత్ర ఒక్క ఛాన్స్ అని చెప్పి బుగ్గలు నిమిరి తల మీద చేతులు పెట్టి తర్వాత వాళ్ళు నెత్తిన శటగోపం పెట్టారనే విషయం ప్రజలు తెలుసు. 5 సంవత్సరాల తర్వాత చూశారు. మీరు 5 సంవత్సరాల ముందు ఇచ్చిన హామీలు ఏంది, తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రకంగా మీరు వ్యవహరించారు, ఏ రకంగా కబ్జాలకు పాల్పడ్డారు. ఒకటేంది, ప్రతి వ్యవస్థని ఏ రకంగా ధ్వంసం చేశారు అనే విషయాన్ని ప్రజల్ని శత్రువులుగా చూసి 5 సంవత్సరాలు పాలన సాగించారు. కాబట్టి మళ్ళీ ఆ పరిస్థితుల్లో ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. అప్పుడు నమ్మారు. ఒక ఛాన్స్ అన్నప్పుడు వ్యాక్యూమ్ వచ్చింది. ఆ రోజున్న రాజకీయ పరిస్థితులు కూడా వేరేగా ఉన్నాయి. కూటమిలో పార్టీలన్నీ విడివిడిగా పోటీ చేశాయి. తెలుగుదేశము, భారతీయ జనతా పార్టీ, జనసేన విడిగా పోటీ చేశాయి. సో వ్యాక్యూమ్ ఉంది. న్యూట్రల్ ఓటర్స్ నిర్ణయించుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళు ఓటు వేద్దామనే విధంగా చూశారు. ఇచ్చిన హామీలు కూడా పెద్ద పెద్ద హామీలు ఇచ్చారు. దాని తర్వాత దేన్ని నెరవేర్చలేదు. ప్రజలు ఒకసారి మోసపోయిన తర్వాత మళ్ళీ మోసపోతారని నేను అనుకోవట్లేదు. అయితే జగన్మోహన్ రెడ్డి గారికి గట్టి నమ్మకం ఉంది. ప్రజలు నేను ఈ రకంగా చెప్పి నమ్మించగలను, ఎందుకంటే నేను చాలా పెద్ద డ్రామా ఆర్టిస్ట్ అనుకుంటుంటాడు ఆయన. అందుకనే కోడికత్తిని, బాబాయ్ హత్యని నమ్మించగలిగాడు, కోడికత్తిని నమ్మించగలిగాడు, కానీ గులకరాయిని నమ్మించలేకపోయాడు ప్రజల్ని. ఇంకోటి సార్, పవన్ కళ్యాణ్ గారేమో కూటమి 15 ఏళ్ళు ఉంటుంది, కలిసికట్టుగా ఉంటుంది, త్యాగాలకు మీరు సిద్ధంగా ఉండాలని పదే తన కేటర్ కూడా చెప్తున్నారు. ఉంటుంది ఖచ్చితంగా. రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు. ఎందుకు మిమ్మల్ని కోరుకోవాలంటే మీరేం చెప్తారు? కూటమిని ఎందుకు ప్రజలు 15 ఏళ్ళు కొనసాగించాలంటే ఏం జరుగుతున్న అభివృద్ధి ఈ 2 సంవత్సరాల్లో రాష్ట్రంలో వచ్చిన మార్పులు, అది మౌలిక సదుపాయాల కల్పనలో కానీ, లేదా సంక్షేమ పథకాల అమల్లో కానీ, లేదా పెట్టుబడులు రావడంలో కానీ, లేదా ద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలగడంలో కానీ, లేదా ఒక్కొక్క వ్యవస్థని పటిష్టపరిచే దిశగా తీసుకుంటున్న ప్రయత్నాలు కానీ, నిరంతరం గతంలో ప్యాలెస్లకి పరిమితమైపోయి ఎప్పుడో రోజు వచ్చి కనిపించడము, ఎన్నికలు మీరు చూస్తే పట్టుమని 10 సార్లు కూడా బయటకు పోయిన సందర్భాలు ఎప్పుడన్నా బయటికి వెళ్తే కూడా 5 కిలోమీటర్లు హెలికాప్టర్ పోవడం, లేదా కారులో వెళ్లాల్సి వస్తే మాత్రం పరదాల చాటునో బ్యారికేడ్ల మాటునో వెళ్లాల్సిన దౌర్భాగ్యకర పరిస్థితి ఉంది. చెట్లను కొట్టేసేవాళ్ళు, కారణాలు తెలియవు. అటువంటి పరిస్థితి ప్రజలు చూశారు. ఇవాళ ఆ పరిస్థితి ఉందా? ఎప్పుడు చూసినా మీరు కూటమిలో ఉంటున్న మంత్రులు కానీ, నాయకులు కానీ ఎప్పుడు రోడ్ల మీద ఉంటున్నారు, ప్రజల మధ్యలో తిరుగుతున్నారు, ఏదైనా విమర్శ వస్తే వెంటనే స్పందిస్తున్నారు. ప్రజలు నిరంతరం IVR సెషన్ ద్వారా
వీక్లీ వన్స్ ఒకసారి ఐవీఆర్ఎస్ సిస్టమ్ ద్వారా ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ సిస్టమ్ డెవలప్ చేసుకున్నాం. ఎక్కడెక్కడ వెనకబడి ఉన్నాం, ఎక్కడ కరెక్టివ్ మెజర్స్ తీసుకోవాల్సి ఉంది, ఎక్కడ ప్రజలకు అనుగుణంగా వాళ్ళలో విశ్వాసం పెంచడానికి ప్రయత్నం చేయాలని, ఈ రకంగా ఇంత ప్రొయాక్టివ్ గవర్నెన్స్ గతంలో ప్రజలు చూడలేదు. ఇప్పుడు ఆ పని జరుగుతుంది. అందుకనే ప్రజలు కోరుకుంటున్నారు ఆ కూటమి ప్రభుత్వంలో మంచి జరుగుతుంది. సరే వ్యక్తిగత ఇవి ఉంటాయి, కోరికలు ఉంటాయి, జరగచ్చు జరగకపోవచ్చు, కానీ విస్తృత ప్రయోజనాల కోసం చూసినప్పుడు మాత్రం కూటమి ప్రభుత్వం ఉండాలి. ఈ రాష్ట్రం అభివృద్ధిలో ముందుకెళ్ళాలి, వికసిత భారత్ నిర్మాణం చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు లక్ష్యం పెట్టుకున్నారు. దాంట్లో ఆంధ్రప్రదేశ్ కూడా ఖచ్చితంగా భాగస్వామి కావాలి. అక్కడ కూడా దానిత కలిగిన విశ్వనాయకుడిగా ఉంటున్న నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు గారి విజన్ ఉంది. భవిష్యత్ తరాల గురించి ఆలోచన చేసే నాయకత్వం ఇక్కడ ఉంది. కాబట్టి అది కొనసాగితేనే రాష్ట్రం బాగుపడుతుంది. భవిష్యత్తు ఇప్పుడు ప్రజలు ఆలోచించాల్సింది ఏంటంటే వారి గురించి కాదు, వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలంటే కుటుంబ ప్రభుత్వం 15 ఏళ్ల పాటు మినిమం కొనసాగాలి.